Hello, my dear YouTube family. Welcome to our channel Anshu's Vlogs. This is Sai Lakshmi. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. నేను ఇవాళ నాన్ వెజ్లో ది బెస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి ఈ వీడియోలో. సో అదేనండి చేపల పులుసు అండ్ అలాగే చేపల వేపుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అనమాట. చూసి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీరు నాకు లాస్ట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో యాక్చువల్గా నాకు వాయిస్ బాగాలేదని మీకు చెప్పాను కదండి, కొంచెం కోల్డ్ అయ్యి వాయిస్ క్లియర్ లేదని చెప్పి. సో కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే నేను ఈ వీడియో లాస్ట్ వీక్ అంటే లాస్ట్ సండే తీసుకున్నాను. సో ఇంకా పోస్ట్ చేద్దామంటే జలుబయ్యి ఇంకా వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదన్నమాట. అందుకే ఈ వీక్ పెడుతున్నాను అనమాట. సో మీరు కూడా చూసేసేయండి ఈ వీడియోని. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే చికెన్ బిర్యానీ చేయమన్నాడు. బట్ మేము మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఫిషెస్ ఫ్రెష్గా అనిపించాయి అనమాట మాకు. సో మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, సో ఈ వీక్ ఫిష్ కర్రీ చేసుకొని నెక్స్ట్ వీక్ చికెన్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫిషెస్ తీసుకోవడానికి వెళ్ళాం అనమాట. సో వెళ్ళినప్పుడు ఆమె కట్ చేసేటప్పుడు మేము వెయిట్ చూసి కట్ చేసేటప్పుడు ఆ వీడియో తీసుకున్నానండి. తను చాలా ఈజీగా ఫాస్ట్గా కట్ చేసింది అనమాట. అందుకే నేను ఆ వీడియో తీసుకొని పోస్ట్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ ఫోన్లో తీసుకున్నాను ఆ వీడియో. బట్ అదైతే మా హస్బెండ్ ఏం చేశాడు, నేను ఆల్రెడీ ఆ వీడియోని నేను నా ఫోన్కి షేర్ చేసుకున్నాను అని చెప్పేసి డిలీట్ చేసేసాడు. సో ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఇంటికి తీసుకొచ్చేటప్పటికి అవి అయితే కొంచెం బ్లడ్డే ఉన్నాయండి. వాళ్ళు అంటే ఒకేసారి కడిగిస్తారు కదా, మనం ఒక్కరమే ఉండం కాబట్టి. సో ఒకేసారి కడిగిచ్చారు. సో ఇంటికి తీసుకొచ్చాక ఇంకా మా హస్బెండ్ దాంట్లో గల్లుప్పు వేసి నీట్గా కడుగుతున్నాడు అనమాట. ఇంకా నీట్నెస్లో మా హస్బెండ్ అయితే బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. ఈవెన్ ఈ ఫిష్ అనే కాదు, బోటీ ఉంటుంది కదా, బోటీ కొంతమందికి అయితే ఆ స్మెల్లే పడదు. వండినాక అయితే తింటాంలే కానీ ఉడకబెట్టేటప్పుడు వచ్చే స్మెల్లే పడదు. అయినా కూడా దాన్ని చాలా ఓపిక కూర్చొని నీట్గా వాష్ చేస్తారు, నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారు అనమాట నాకు. ఈ ఫిష్ పోల్స్ అనేది ఈజీగా పోదండి. కొంచెం మన దగ్గర బరకగా ఉండే బండ ఉంటుంది కదా, దాని మీద వేసి మంచిగా గల్లుప్పేసి కాసేపు రుద్దితే చాలా నీట్గా పోతుంది అనమాట. దానిపైన స్కిన్ ఉంటుంది కదా, ఆ పొలుసులు ఉండకుండా నీట్గా పోతుంది. సో మా దగ్గర అది లేకపోయేసరికి ఇంకా మా వారు హ్యాండ్స్ తోటి కొంచెం టైం పట్టినా కూడా అని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు అనమాట. నేను ఈ వీడియో తీయట్లేనేమో అని చెప్పేసి ఆయన ప్రశాంతంగా మెల్లగా ఏదో సాంగ్స్ పాడుకుంటూ మరీ క్లీన్ చేస్తున్నాడు. లాస్ట్లో నేను ఈ వీడియో తీస్తున్నా అని చెప్పేటప్పటికి ఇంకా కొంచెం షై ఫీల్ అవుతూ మెల్లగా క్లీన్ చేస్తాడు అనమాట. తనకి ఈ వీడియోస్ ఈ ఫొటోస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. సో అందుకే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపియడు అనమాట. అయితే ఇంకా మేము మోస్ట్లీ వీక్ డేస్లో మేము కలిసే తింటాము. బట్ ఒక్క పూటే తింటాం అనమాట. బట్ ఈ వీకెండ్ వస్తుంది కదా, సాటర్డే సండే మాత్రం పక్కా మేము కలిసి కూర్చొని మంచిగా వండుకొని ఏదో ఒక రెసిపీ, ఏ రెసిపీ అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మంచిగా కలిసి వండుకొని కూర్చొని తింటాము. అలాగే ఇంకా మా పాపకి ఈ వీక్ సెకండ్ సాటర్డే అనమాట. సెకండ్ సాటర్డే అయ్యేటప్పటికి చాలా బాగా కొంచెం ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసి ఇంకా ఫిషెస్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని ఫ్రై అండ్ పులుసు చేసుకొని తిని ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఈ ఫిష్ తీసుకోవడానికి మెయిన్ రీజనే మా పాప అండి, అంశు. తను ఇంకా ఫిష్ చూసినప్పటి నుంచి మా అమ్మ ఎవరైనా ఫిష్ చూస్తే ఆడుకోవాలనుకుంటారు. ఏమ ఫిష్ తింటామమ్మా, నేను ఫిష్ తింటా అనేటప్పటికీ ఇంకా వాళ్ళ డాడీ ఊరుకుంటాడా, ఈరోజు ఏదేమైనా ఫిష్ వండాల్సిందే అని చెప్పి తీసుకొని వచ్చాడు. యాక్చువల్గా మేము 1.5 kg తీసుకున్నాము. ఆ వేస్టేజ్ అంతా పోను మాకు కేజీ వచ్చింది. ఈ కేజీలోనే కొన్ని పీసెస్ ఫిష్ ఫ్రై చేశాను, లైట్గా కారం వేసి కొంచెం వేయించాను అంతే ఆయిల్లో. అండ్ దాని తర్వాత ఇంకా మిగిలినది పులుసు పెట్టాను అనమాట. అండ్ ఈ ఫిష్లో ఎక్కువగా హెడ్ పార్ట్ అంటే ఎవరికి ఇష్టమో ప్లీజ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నాను అని అంటే మా చెల్లికి ఈ ఫిష్ హెడ్ అంటే చాలా ఇష్టం. అసలు భలే ఇంట్రెస్టింగ్గా నీట్గా తింటుంది. నాకైతే మామూలు ముక్కలు తినడానికి ముళ్ళు 2 చేతులు పెట్టి మరీ తింటాను. మీరు ఫస్ట్ క్లిప్లో చూసారో లేదో, నేను సెకండ్ హ్యాండ్ కూడా యూజ్ చేశాను ముళ్ళు తీసుకోవడానికి. అప్పుడప్పుడు మా హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకుంటాను అనుకోండి. చాలా నీట్గా ఇంట్రెస్టింగ్గా తింటుంది అనమాట. తను తినేప్పుడు నాకు తినాలనిపిస్తుంది, బట్ ముళ్ళులు తీసుకోరాక ఆగిపోతాను అనమాట.
నాకు ఈ జలుబు వల్ల టేస్ట్ అంతగా అర్థం కాలేదండి. బట్ మా హస్బెండ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. అండ్ పాప కూడా ఆబ్వియస్లీ మంచిగా తినేసింది. సో ఇంకా చూడండి తెచ్చినప్పుడు రెడ్గా ఎంత ఎంత రెడ్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ చేశాడో. సో అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో బెస్ట్ టిప్ ఏంటంటే, మనము ఈ ఫిషెస్, ప్రాన్స్ ఈ రెండు కొంచెం నీసు వాసన వస్తాయి కదా, ఎందుకంటే అవి వాటర్లో ఉండేటివి కాబట్టి నీసు వాసన వస్తాయి కాబట్టి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే అసలు స్మెల్లే రాదండి. కర్రీ కూడా నీసు వాసన రాదు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఆల్రెడీ మనము చింతపులుసు కూడా వాడతాము, బట్ అయినా కూడా నిమ్మరసం పులుపే కాబట్టి ఇంకొంచెం పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ నీసు వాసన వస్తుంది, ఆ ఫిషెస్ తినలేము అనుకున్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు రిజల్ట్ అయితే చూస్తారు. నేనైతే బిఫోర్ మ్యారేజ్ అయితే అసలు ఈ ఫిష్ కర్రీనే తినేదాన్ని కాదండి. ఎందుకంటే అదే కదా చెప్పాను కదా, ముళ్ళులు తీసుకోరాక కొంత నేను తినకపోయేదాన్ని. బట్ ప్రెగ్నెన్సీ టైంలో క్రేవింగ్స్ అనమాట. ఇంకా చెప్పాను కదా, మా చెల్లిని చూస్తే తినాలనిపించింది అని చెప్పేసి. అందరూ యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ఫుడ్స్ అలా లైక్ నాన్ వెజెస్ తినరు, బట్ నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో నేను ఈ ఫిష్ కర్రీ అనేది అలవాటు చేసుకున్నాను. అండ్ బేబీకి కూడా కొంచెం ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి. సో అలా నాకు ఇంకా ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు పాప కూడా పెట్టాలి కాబట్టి అని చెప్పేసి ఇంకా నేను ఈ కర్రీని కంటిన్యూ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. తను నాన్ వెజ్ చేస్తే చాలా క్విక్గా, చాలా ఫాస్ట్గా చేసేస్తుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ డూపర్గా ఉంటుందండి. సో తనని అడిగి నేను ఈ రెసిపీ నేర్చుకున్నాను. సో అయితే తను ఏం చెప్పారు అని అంటే, మనము పులుసులో ఫిషెస్ వేస్తాం కదా, ఫిషెస్ వేసిన తర్వాత మూత పెట్టొద్దని చెప్పారు. మూత పెడితే కొంచెం మనకి ముక్కలు అనేటివి, ఈ పులుసు అనేది కొంచెం చేదు వస్తుందని చెప్పారు. ఇలా మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా? నాకైతే ఖచ్చితంగా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిందండి. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా అంటే చాలా గ్రేవీ కూడా మంచిగా గుజ్జుగా, ముక్కలు కూడా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంతో బాగున్నాయి అనమాట. ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఉడికించడం వల్ల చేదెక్కిందా అర్థం కాలేదు, లేకపోతే మెంతుల పొడి ఎక్కువ వేయడం వల్ల చేదైందో తెలీదు. బట్ నార్మల్గా అయితే మెంతుల పొడి ఎక్కువ వేస్తే మాత్రం ఖచ్చితంగా చేదవుతుందండి. సో ఒకవేళ మీరు చేపల పులుసు అయినా లేకపోతే ఎగ్ పులుసు అయినా ఇంకే పులుసు చేసుకున్నా మనము మెంతుల పొడి యూజ్ చేస్తే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి, చూసి వేసుకోండి. అంటే మనం తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి అనమాట. ఇంకా నేనైతే ఈ ఫిష్ కర్రీ కోసం నేను అప్పటికప్పుడే ఇంకా జీలకర్ర అండ్ మెంతులు అప్పుడే వేయించుకొని, కొన్ని ధనియాలు కూడా అప్పుడే వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఎక్కువ మెంతులు, ఎక్కువ జీలకర్ర పొడి చేసుకోవాలనుకుంటే మాత్రమే నేను మిక్సీ జార్ని యూజ్ చేస్తానండి. తక్కువ అయితే గ్లాస్లో, చిన్న గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్, ఆ గ్లాస్లో పోసుకొని కోలా ఉంటుంది కదా చపాతీ కర్రతో దంచేసుకుంటాను. అంటే నేను దంచలేదులేండి, మా వారు హెల్ప్ చేశారు. ఎలాగో సండేనే కాబట్టి తను కొంచెం హెల్ప్ చేశారు, తనతో నేను ఇంకా పొడి చేయించుకున్నాను. అండ్ ఈ పౌడర్స్ అనేవి ఫ్రెష్గా యూజ్ చేస్తే టేస్ట్ అయితే కర్రీకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ధనియా పౌడర్ కూడా ఇంకా అప్పటికప్పుడే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఈ పొడిలన్నీ వేసుకొని, ఆల్రెడీ కడిగిపెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, ఈ పొడిలన్నీ వేసుకొని మంచిగా కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మెంతుల పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం నిమ్మ చెక్క పిండుకోండి. నిమ్మ చెక్క, కొంచెం నూనె వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నీట్గా అన్ని ముక్కలకి పట్టే విధంగా, ముళ్ళులు గుచ్చుకుంటాయండి, కొంచెం కేర్ఫుల్గా కలుపుకోండి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మెయిన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాన్ వెజ్లోకి ఎప్పటికప్పుడు నూరుకొని మంచిగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. మంచిగా అరోమాని, ఆ స్మెల్లే వేరండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ది. సో మంచిగా నీట్గా కలుపుకొని నేను ఒక 10 to 15 minutes మ్యారినేట్ చేసుకున్నాను. జస్ట్ 10 to 15 minutes సరిపోతుందండి, పెద్దగా అవసరం లేదు. సో అలా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పులుసులోకి ఇలా మ్యారినేట్ చేసుకోకుండా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకంటే కొంచెం పచ్చిగా అనిపించినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే నేను కొంచెం సేపు మ్యారినేట్ చేసుకొని ఫిష్ పులుసులోకి వేసేసుకుంటాను. ఈవెన్ పులుసు అయినా ఫ్రై అయినా కూడా అవన్నీ కలిపి పక్కకు పెట్టేసుకుంటాను. ఇలా మ్యారినేట్ చేసుకున్నప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేశాను. అది మీరు ఎవరైనా గమనించారా? ఒకవేళ మీరు ఐడెంటిఫై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి
నా వీడియోస్ని చూస్తున్నారో మీరుండే ప్లేస్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అన్న క్యూరియాసిటీ తోటే అడుగుతున్నాను తప్ప ఇంకేం లేదండి, తప్పుగా అనుకోకండి. నేనైతే తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్. అండ్ నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మిస్ చేసినా నాకు చెప్పొచ్చండి. ఐ విల్ యాక్సెప్ట్. తిట్టుకోవడం లాంటివి ఏమీ ఉండదు. మీరు అలా ఏమైనా మిస్టేక్స్ నాకు చెప్తే నేను నెక్స్ట్ వీడియోస్లో వాటిని సెట్ చేసుకొని ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఈ ఫుడ్ రెసిపీస్ని ఎక్కువగా యూట్యూబ్లో శ్రావణీస్ కిచెన్ అండ్ అమ్మ చేతి వంట ఈ రెండింటిని చూసి మాత్రం ఫాలో అవుతానండి. చాలా బాగా ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళు చెప్పిన క్వాంటిటీస్తో చేస్తే నిజంగా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ మీరు ఏ ఛానల్ని చూసి ఫాలో అవుతారో చెప్పండి. ఇంకోటి ఏంటంటే నాకు మోస్ట్లీ మా పేరెంట్స్ అమ్మమ్మ వాళ్ళని అడిగి నేను రెసిపీస్ చేసుకుంటాను. ఒకవేళ రాకపోతే యూట్యూబ్లో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి కదా మనకి, ఎక్కడైనా కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతిదానికి ఒక్కటి కాదు 10 రకాల వీడియోలు వస్తాయి. సో వాటన్నిటిలో మనం ఫిల్టర్ చేసుకొని వండుకోవచ్చు. ఇక మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో ముందుగా మనము ఈ పౌడర్స్ అన్నీ ఆల్రెడీ పొడి చేసుకొని పెట్టుకున్నాము. అండ్ అలాగే ఫిషెస్ని కూడా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా. సో ఈ గ్యాప్లోనే మనము కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. అండ్ మీరు ఒకసారి ఫిషెస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో, లైక్ వెయిట్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పులుపు చూసుకొని నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఫిష్ గిన్నె ఉంటుంది కదా, ఫిష్ని నేను కొంచెం వెడల్పాటి గిన్నె వాడతానన్నమాట. ఎందుకంటే కొంచెం బౌల్ పెద్దగా ఉన్నదనుకోండి, లోతుగా ఉంటే ఆ ముక్కలు అనేటివి స్మాష్ అయిపోతాయి, మనకి కలపరాక కూడా. కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ముక్కలు కూడా ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. సో ఇంకా గిన్నె తీసుకొని 3-4 చెంచాల నూనె పోసుకొని జీలకర్ర, నేనైతే ఎక్కువగా గరం మసాలాలు యూస్ చెయ్యనండి. ఎందుకో నాకు పెద్దగా కారం ఎక్కువగా తినలేను. సో అందుకే నేనేం చేస్తానంటే దంచని మసాలాలు ఉంటాయి కదా, సాజీరా, లవంగ, యాలకులు, కొంచెం బగారా ఆకు కూడా వేసుకుంటాను. ఇవన్నీ ఆయిల్లోనే వేసుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్వి 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు పొడుగైనా వేసుకోవచ్చు, మీకు ఆనియన్స్ పంటికి తగిలి తినాలనిపించే వాళ్ళకి. బట్ నేను ఎక్కువగా తినలేను అండ్ నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి ఏ కర్రీలోకైనా కూడా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది, ఆబ్వియస్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మెత్తపడనిద్దాము. మూత పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి మెత్తపడనిద్దాము. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువగా కరివేపాకు, జీలకర్ర లేకుండా కర్రీస్ మోస్ట్లీ చెయ్యనండి. నాకు ఆ ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మమ్మ అవి 2 వేసి చేస్తారు కాబట్టి మేబీ వాళ్ళ ఫుడ్ నాకు అలవాటయ్యో తెలియదు, దేనికో తెలీదు. ఆ 2 లేకుండా నాకు ఏ కర్రీ చెయ్యరాదు, తినరాదు కూడా. ఇలా ఆనియన్స్ వేగేలోపు ఇంకా నేను చింతపండు ఆల్రెడీ నానిపోయింది. ఈ నానిపోయిన చింతపండుని మంచిగా గుజ్జు తీసి పులుసు చేసుకున్నాను. పులుసు చేసుకొని దాంట్లోనే కారం, ఉప్పు రుచి చూసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ఆనియన్స్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత దాకా మంచిగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి సరిపోతుంది ఈ ఆనియన్స్. అండ్ కర్రీ లాస్ట్లో ఒక చిన్న ఆనియన్ని మంచిగా కాల్చుకొని దాన్ని దంచుకొని వేస్తే ఫిష్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. బట్ నాకు మా పాప ఏడ్చింది అదే టైంలో, బాగా గొడవ చేసింది అనమాట. ఇంకా నాకు అసలు కుదరలేదు, అది మిస్ చేశాను. బట్ వేయకపోయినా బాగుంటుంది, అది వేసి మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని తాలింపులోనే వేసుకోండి. పులుసులో అయినా వేసుకోవచ్చు, ఇలా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా వేసుకున్న తర్వాత ముందుగానే గుజ్జు తీసుకొని చింతపులుసు చేసుకున్నాం కదా, ఇంకా దాన్ని వేసుకొని ఒక 2-3 సార్లు మరగనిద్దాం. అంటే 2-3 పొంగులు అనమాట. అలా మరగనిచ్చిన తర్వాత పీసెస్ వేసుకుంటే చింతపులుసు అనేది పచ్చి వాసన రాదు. పచ్చిగా ఉండకుండా కొంచెం మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా వస్తుంది అనమాట. సో అలా 2-3 పొంగులు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం. సో ఈలోపు మనం ఏం చేద్దాం, వేరే గ్యాస్ పైన పెంక పెట్టుకొని ఫ్రై పీసెస్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఈ ఫ్రై చేసుకున్నప్పుడు మనము ఈ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే ఏ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుందండి. బోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది కరివేపాకు, పచ్చిమిర్చి.
నేను మీకు ఇవన్నీ మేనేజ్ చేసేటప్పుడు నేను ఒక ఇంగ్రీడియంట్ మిస్ చేశాను, అదేంటో చెప్పండి అని అన్నాను కదా. మీరు ఎవరైనా గెస్ట్ చేశారా? అది ఇంకేదో కాదండి, అసలు అది వేయకపోతే కూర టేస్టే తెలియదు. ఇంత ప్రాసెస్ చేసి అదొక్కటి లేకపోతే మనం అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మనకు అసలు అంతే చిక్కదు. అది ఇంకేదో కాదండి, సాల్ట్. అంటారు కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా, సో అట్లా అనమాట. సో నేను ఇంకా ఫ్రై పీసెస్లో ఆల్రెడీ ఇంకా చెక్ చేసుకున్నాను, ఏదో మిస్ చేశాను అనుకొని చెక్ చేసుకొని ఇంకా ఫ్రై పీసెస్ వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే పులుసులోనే వేసేసుకున్నాను అనమాట. పులుసులోకి ఫిష్ పులుసు కాంబినేషన్లో బగారా అన్నం అయితే చాలా బాగుంటుందండి. కొంతమంది అన్నారు బగారా అన్నం కంటే వైట్ రైసే బాగుంటుందని చెప్పి. ఎవరన్నారండి అసలు? ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది బగారా రైస్లోకి. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో నాకు ఒకసారి చెప్పండి. బగారన్నం వీడియో కూడా నేను ఈ క్లిప్లో యాడ్ చేద్దాం అనుకున్నానండి, బట్ ఇప్పటికీ కొంచెం పెద్ద లెంతీ అయిపోయిందని చెప్పేసి నేను ఇంకా యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు బగారన్నం రెసిపీ ఈజీగా అండ్ తొందరగా అయిపోవాలని అనుకుంటే మాత్రం నేను ఆల్రెడీ బగారా రైస్ వీడియో అనేది నేను పోస్ట్ చేశానండి. ఒకవేళ చూడకపోతే మీరు వెళ్ళి చూసేయచ్చు. మీలో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. నేను ఫుడ్ ఐటమ్సే కాదండి, హెయిర్ స్టైల్స్, మెహందీ డిజైన్స్, ముగ్గులు ఇవన్నీ వేస్తాను. అండ్ ఇంతకుముందు నేను బ్యూటీషియన్ని. ఇంకా పాప డెలివరీ తర్వాత వెళ్ళడం అవ్వలేదన్నమాట. సో నేను ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటూ ఈ వీడియోస్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను. మీరందరి హెల్ప్ వల్ల నేను సక్సెస్ అవుతానని ఆశిస్తూ నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నానండి. మీరందరూ హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చూసారు కదా, ఒక పక్క పులుసు ఇంకొక పక్క ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మీరు ఒకవేళ ఫిష్ తినని వాళ్ళు ఇలా ట్రై చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కదండి. ఈ చికెన్కి వీటన్నిటికీ ఇంజెక్షన్స్ వేసి బాయిలర్ కోళ్ళి ఇవన్నీ తినడం కన్నా మంచిగా ఈ ఫిష్ తింటే ఎంత హెల్దీ కదా, ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. సో చూడండి, నేను చేసిన ఫిష్ కర్రీలో పీసెస్ అనేది స్మాష్ అవ్వలేదు, అంటే గుజ్జు అవ్వలేదు. చూడండి, ఎక్కువగా కలిపెట్టొద్దు. ముక్కలు వేసిన తర్వాత కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపండి అండ్ ఎక్కువసేపు ఉడకనివ్వకండి. మోస్ట్లీ 15 to 20 minutes మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడకపెడితే ఏమవుతుందంటే అవి చాలా మెత్తగా అయి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు అనమాట. సో అందుకే ఒకసారి చెక్ చేసుకోండి పీసెస్ ఎంత ఉడికాయి అని చెప్పేసి. ఈ మసాలాలు ఇవన్నీ ముందే పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఫిష్ కర్రీ అంత లేట్ ఏం అవ్వదండి, చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చక్కగా ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా తినేసేయండి. మనం ఇంత కష్టపడేది దేనికోసం అండి? పొట్టకూటి కోసమే కదా. సో కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు. సో ఇంత కష్టపడేది పొట్టకూటి కోసమే కాబట్టి చక్కగా వీక్ అంతా వర్క్ చేసుకొని వీకెండ్లో చక్కగా వండుకొని ప్రశాంతంగా తినేసి ఫ్యామిలీతో స్పెండ్ చేసి నెక్స్ట్ వీక్కి హ్యాపీగా బూస్టప్ అయ్యి వర్క్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఈ ఫిష్ కర్రీ వేడిగా ఉన్నప్పుడు తినడం కన్నా కొంచెం చల్లారాక, అంటే ఆఫ్టర్నూన్ వండుకున్నాం అనుకోండి, ఈవినింగ్కి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అని అంటే ఈ చింతపులుసు అనేది చేపలకి మంచిగా పట్టేసి ఫిష్ పీసెస్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మరోపక్క ఫ్రై పీసెస్ కూడా ఉడికిపోయాయి కాబట్టి ఇంకా దాన్ని కూడా దించేసి రైస్ కూడా వండేసుకుంటే అయిపోతుంది. Thank you for watching my video. Follow for more videos. Bye bye.